ఫ్రెండ్స్ ఇది టాటా హ్యారియర్ ఈవీ అండ్ కార్ ఎప్పుడో చేయాల్సింది వీడియో, కాకపోతే అప్పుడు సేల్స్ టైం అంటే ఇది లాంచ్ అయినప్పుడు సేల్స్ నడుస్తూ ఉన్నాయి, చాలా బిజీగా ఉంది. అండ్ కారు మన సబ్స్క్రైబర్ కొన్నారు, 8000 కిలోమీటర్స్ వరకు తిరిగింది. ఇప్పుడు ఇంకా బెటర్ గా చెప్పొచ్చు మీకు, 8000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి ఎలా ఉంది యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూద్దాం. అండ్ ఇది డిజైన్ చూస్తే మాత్రం సేమ్ మనకి హ్యారియర్ ఎలా ఉంటుందో అలానే ఉంది, ఎక్కడ తేడా అయితే లేదు. ఇక్కడ కొంచెం టాటా బ్యాక్ వెళ్తున్నాడు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మహీంద్రా రీసెంట్ గా చూడొచ్చు మనకి XCV9 కానివ్వండి, BE6 కానివ్వండి, డిజైన్స్ చాలా యూనిక్ ఉంటాయి. టాటా ఏం చేస్తుందంటే పంచ్ సేమ్ అలానే ఉంటుంది, దాంట్లో ఈవీ తీసుకొస్తుంది. నెక్సాన్ సేమ్ అలాగే ఉంటుంది డిజైన్ కార్, దాంట్లో ఈవీ తీసుకొస్తుంది. ఇప్పుడు హ్యారియర్ కూడా సేమ్ అలానే ఉంటుంది, దాన్ని ఈవీ ఇలా తీసుకొస్తుంది. కొంచెం డిజైన్ వర్క్ చేస్తే బెటర్, కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు టాటా మార్కెట్ షేర్ చాలా ఎక్కువ ఉండేది ఈవీలో, ఇప్పుడు చాలా కార్స్ వచ్చేసింది, చాలా బ్రాండ్స్ వచ్చేసింది. మహీంద్రా వచ్చేసింది, MG విండ్సర్ ఇవి చాలా బాగా అమ్ముడుపోతుంది. సో కొద్ది కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. సో కొంచెం డిఫరెంట్ గా డిజైన్స్ తీసుకొస్తే బాగుంది అనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే. అది నాకైతే మహీంద్రా BE6 చాలా బాగా అనిపించింది, డిజైన్ చాలా బాగుంటది. రీసెంట్ గా లాంచ్ అయిన ఈవీ కార్స్ లో ఇండియన్ బ్రాండ్స్ లో చూస్తే మహీంద్రా BE6 నాకు బాగా అనిపించింది. మీకేది బాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీనిలో మీకు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ కూడా ఉంటుంది, టాప్ మోడల్. కాకపోతే మనకి ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ అయితే కాదు, రేర్ వీల్ డ్రైవ్. AWD అయితే తీసుకోలే వీళ్ళు, అదన్నీ అడుగుదాం ఎందుకు తీసుకోలేదామని. దానికి దీనికి 1,50,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనకి 30 లక్షల దగ్గర పడుతుంది, 30-31 లక్షలు అవుతుంది. మీరు ఆన్ రోడ్ తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 21 లక్షల రూపాయల దగ్గర అలా స్టార్ట్ అవుతుంది. 65 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ 75 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టాప్ మోడల్స్ లో మీకు 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. టాటా హ్యారియర్ ఇవిలో ఫీచర్స్ మాత్రం చాలా ఉంటాయి, మీకు ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదు, అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. కార్ కీ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది కీ టాటా హ్యారియర్ ఈవీ, ఇది బ్యాక్ సైడ్ ఈవీ అని కనిపిస్తుంది. ఫ్రంట్ చాలా బటన్స్ అయితే ఉంటాయి, లాక్ బటన్ టాప్లో, అన్లాక్ ఉంది. అండ్ ఇక్కడ మనకు హోల్డ్ బటన్, లైట్స్కి అండ్ కార్ని ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి ఇటు సైడ్ బటన్స్ ఉన్నాయి. జస్ట్ ఆటో పార్కింగ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో నార్మల్గా ఆటో పార్కింగ్ మన కార్లో ఉండి చేయాలి కదా ఆటోమేటిక్ పార్క్ చేయడానికి, దీనిలో మన కార్లో నుంచి బయట దిగిన తర్వాత కూడా కారే ఆటోమేటిక్గా దాన్ని అదే పార్క్ చేసుకుంటుంది. అదొక ఫీచర్ ఉంటుంది దీనిలో, అది కూడా బాగా అనిపించింది నాకు. ఒకసారి మన కార్ని మూవ్ చేసి చూద్దాం. ఈ హోల్డ్ బటన్ కొద్దిసేపు లాంగ్ ప్రెస్ పట్టుకోవాలి. కార్ ఆన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్కి బ్యాక్ మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేయొచ్చు. కాకపోతే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి బటన్స్, చాలా ఎక్కువసేపు హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది. దగ్గర 10-15 సెకండ్స్ హోల్డ్ చేయాల్సి వస్తుంది. కార్ ఫ్రంట్ డిజైన్ కొద్దిగా చేంజ్ అవుతుంది, కొంచెం గ్రిల్ కానివ్వండి, ఇక్కడ కనెక్టింగ్ LED DRLs వస్తాయి అండ్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ ఉంటుంది, కింద ఫాగ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అండ్ ఇక్కడ రేడార్ కనిపిస్తుంది, ఇలా మనకి Level 2 ADAS కూడా ఉంటుంది. మొత్తం ఫీచర్స్ అని చూపిస్తాం మీకు. అండ్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ వస్తే మాత్రం ఈవీ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, ఎండ పడుతుంటే కొద్దిగా షైన్ అవుతుంది, ఇది కొంచెం ఫైర్ కలర్లో షైన్ అవుతుంది. అండ్ ఇది కూడా బ్లూ కలర్, డిఫరెంట్ బ్లూ. ఈ కలర్ చూస్తే నాకు i10 నియోస్ గుర్తొస్తుంది, మన ఫస్ట్ కార్ ఉంది i10, సో అది గుర్తొస్తుంది, ఆ కలర్ ఉంది. కాకపోతే ఎండబడింది అనుకోండి షైన్ అవుతుంది, బాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ORMస్కి మనకి కెమెరా అయితే ఉంది, ఫ్రంట్ అండ్ అట్ సైడ్ ఇద్దరు ప్యాసింజర్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. NFC కీ ఉంది అనుకోండి, ఇక్కడ మనకి NFC బ్యాడ్జింగ్ అనిపిస్తుంది చూడొచ్చు మీకు. ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసేసి ఓపెన్ చేయొచ్చు, NFC కీతో మీరు బండిని స్టార్ట్ కూడా చేయొచ్చు. టైర్స్ కూడా చాలా పెద్ద టైర్స్ ఇవి, 19 ఇంచ్ టైర్. టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 245/56 R19. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. SUV ఇది 200 mm వరకు ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ వీల్ బేస్ కూడా 2.7 మీటర్స్ ఉంటుంది. కార్ లెంత్ వచ్చేసరికి 4.6 మీటర్స్ అయితే ఉంటుంది, చాలా పెద్ద కార్ ఇది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ వల్ల ఇటు సైడ్ ఇచ్చారు. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం మీరు హోమ్ ఛార్జర్ 7.2 kW ఛార్జర్ యూస్ చేస్తారు అనుకోండి, 10 to 11 అవర్స్ మధ్యలో ఫుల్ ఛార్జ్ చేయడానికి టైం అయితే పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ అంటే 120 kW ఛార్జర్ యూస్ చేస్తే 60% జస్ట్ మీరు 25 minutes లో ఛార్జ్ చేయొచ్చు. సార్ బ్యాక్ వద్దానండి, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక్కడ షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంది కదా, దానిలో మీకు కెమెరా కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇది మనకి లోపల IRVM ఉంది కదా, డిజిటల్ IRVM తో వస్తుంది. మొత్తం వ్యూ అంతా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ డాష్ కెమెరా కూడా పనిచేస్తుంది, ఆ ఫీచర్స్ అని లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. అండ్ ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది బ్యాక్ సైడ్, ఇది జనరల్ గా మనకి రేర్ కెమెరా ఇది. Harrier.ev. అండ్ ఇక్కడ ఒక సొట్ట ఉంది, సొట్ట ఎందుకు పడింది కూడా అడుగుదాం. అండ్ ఇంకా బూట్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫుడ్ టెక్స్చర్ కూడా ఉంది, ఇలా అయినా ఓపెన్ చేయొచ్చు మీరు. బూట్ స్పేస్ విషయానికి వస్తే 502 లీటర్స్ వరకు ఉంటుంది స్పేస్. కాకపోతే కొద్దిగా హైట్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు డౌన్కి అయితే లేదు ఇది. అండ్ లోపల స్పేర్ వీల్ కూడా ఉంది, కాకపోతే ఫుల్ సైజ్ కాదు, 19 ఇంచ్ కాదు, ఇది 18 ఇంచ్ టైర్ ఉంటుంది లోపల మీకు. ఈ సీట్స్ మీరు ఫోల్డ్ కూడా చేయొచ్చు 60-40 రేషియోలో, ఒకవేళ మీరు బూట్ని పెంచుకోవాలనుకుంటే. రైట్ సైడ్ చూస్తే ఇక్కడ QWD బ్యాడ్జింగ్ అయితే ఉంది, క్వాడ్ వీల్ డ్రైవ్ అని చెప్పేసి, డ్యూయల్ మోటార్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. కాకపోతే ఇది రేర్ వీల్ డ్రైవ్ మోడల్ RWD, మరి బ్యాడ్జింగ్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లా.
మిస్టేక్ వల్ల వచ్చిందని చెప్తున్నారు అంట వాళ్ళకి. ఒకసారి మనం బ్యాక్ సీట్స్కి వెళ్దాం, చూద్దాం స్పేస్ ఎలా ఉంది. డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సాఫ్ట్ టచెస్ ఉన్నాయి, ఇదంతా సాఫ్ట్ టచ్. అండ్ మన సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు. ఫీటర్ కనిపిస్తుంది, ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది. JBL సౌండ్ సిస్టమ్ ఇది. 10 స్పీకర్స్ అయితే ఉంటాయి, 5.1 ఛానల్. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, తర్వాత వినిపిస్తాం మీకు. ఇక్కడ మనకు 1 లీటర్ బాటిల్ అయితే ఈజీ పడుతుంది. ఇక్కడ కూడా కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏదైనా కీస్ ఇలా పెట్టుకోవచ్చు. లోపల కూడా సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ముగ్గురు అయితే కూర్చోవచ్చు, ఎందుకంటే మధ్యలో మనకి హంప్ అయితే ఏం లేదు, ఈవీ కాబట్టి ఫ్లాట్ ఉంది. సో ముగ్గురు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. కాకపోతే మిడిల్ ప్యాసింజర్కి మాత్రం హెడ్ రెస్ట్ అయితే లేదు, మిగతా వాళ్ళకి ఇద్దరికి హెడ్ రెస్ట్ అయితే ఉంది. హెడ్ రెస్ట్ కూడా చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే సీట్స్ మనం రిక్లైన్ చేయడానికి ఆప్షన్ అయితే ఏం లేదు. కొంచెం బ్యాక్ ఫ్రంట్కి రిక్లైన్ చేయడానికి ఇస్తే బాగుండేది. సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్ కూర్చోవచ్చు, కాకపోతే బ్యాక్ సైడ్ కొద్దిగా హార్డ్ అయితే ఉంటుంది, సాఫ్ట్ ఉండదు. ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి, హ్యాండ్ రెస్ట్, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి, 65 వాట్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కొద్దిగా స్టోరేజ్ ఉంది, ఇక్కడ మీరు ఫోన్ ఇలాంటివి పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూర్చొని ఫ్రంట్ సీట్ని మనము కంట్రోల్ చేయొచ్చు, బాస్ మోడ్ ఉంది దీనిలో. సో వీటిని మనం ఫ్రంట్ సీట్ని మనకి ఇష్టం వచ్చినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లంబర్ సపోర్ట్ ఉంది, ఈ సీట్కి డ్రైవర్ సీట్కి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సీట్ బెల్ట్స్ కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ ఉన్నాయి. అండ్ AC వెంట్స్ కూడా మనకి పిల్లర్స్కి అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ కూడా మనకి సేమ్ బ్యాక్ డోర్ లాగే ఉంది, కాకపోతే ఇక్కడ బ్యాక్ డోర్ ఇక్కడ మనకు కొద్దిగా స్టోరేజ్కి కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. దీనిలో అయితే అలాంటిది ఏం లేదు, జస్ట్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి విండోస్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. ఇక్కడ లివర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఎలక్ట్రికల్ కార్ కాబట్టి ఫ్రంట్ మనకి కొద్దిగా స్పేస్ అయితే ఉంది, స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సార్ చూద్దానండి, ఇది మనం పెట్టాలి, మాన్యువల్ లేదు, హైడ్రాలిక్ అయితే కాదు. హైడ్రాలిక్ ఇస్తే బాగుండేది, చాలా వెయిట్ ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకి ఇన్సులేషన్ ఇచ్చారు, ఎందుకు అవసరం లేదు అది. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దగ్గర 67 లీటర్స్ అయితే ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ తీసుకుంటే 37 లీటర్స్కి వచ్చేస్తుంది, తగ్గుతుంది. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి డ్రైవర్ సీట్ మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మనకి 3 మెమరీ ఆప్షన్ కూడా ఉంది, ముగ్గురు వాళ్ళకి నచ్చినట్టు సీట్ మెమరీ సెట్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది, వెంటిలేషన్ బటన్ ఇక్కడ అయితే ఇచ్చారు. సెంటర్లో వస్తే ఇంకా కన్వీనియంట్గా ఉండేది. ప్యాసింజర్ సైడ్ సీట్ కూడా మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు, కాకపోతే ఇది 4-వే కనిపిస్తుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇక్కడ ఇచ్చారు ఫంక్షన్. లోపల మీకు రాగానే మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది ఈ డిస్ప్లే. ఇది మీకు 14.53 ఇంచ్ ఉంటుంది. ఇది సామ్సంగ్ నియో QLED డిస్ప్లే. చాలా బాగుంది డిస్ప్లే చూడడానికి. చాలా కంట్రోల్స్ ఉంటాయి డిస్ప్లేలో. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది. అండ్ ఆటో పార్క్ అసిస్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆటో పార్క్ అసిస్ట్ మీకు బటన్, ఇక్కడ ఫిజికల్ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. అలెక్సా ఉంది, AQI ఇండెక్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా మనకి ఆర్కేడ్ EV అని ఉంది కదా, ఐరా EV అనమాట ఇది. ఇది మనం యూజ్ చేయొచ్చు, కాకపోతే వీళ్ళు ఇంకా ప్రొఫైల్ అయితే యాడ్ చేయలేదు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్, అవన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ EV సపరేట్ ఆప్షన్ అయితే ఉంది. దీనిలోకి వెళ్తే మనకి ఛార్జింగ్ అసిస్టెన్స్ ఇక్కడ మనం చూడొచ్చు, రేంజ్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఛార్జింగ్, హెల్త్ ప్యాటర్న్, మొత్తం EV మనకి ఛార్జింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన మూడ్ లైట్ కూడా ఉంది. ఆప్షన్స్ అయితే సెలబ్రేషన్, కామ్, సన్సెట్, కొన్ని ప్రీసెట్ అయితే ఉన్నాయి. దీని తగ్గట్టు మనకి ambient లైటింగ్ అయితే సెట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ వస్తుంది చూడొచ్చు. దీనిలో మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. ఇవి మాత్రం ఫిజికల్గా ఇచ్చారు, టెంపరేచర్ మాత్రం మనం ఫిజికల్ బటన్స్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగతా అవన్నీ టచ్ కంట్రోల్సే. సో ఇవి కొద్దిగా ఇరిటేట్ చేస్తుంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనం కెమెరాని యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 360 కెమెరా, చాలా బాగుంది. 3D వ్యూ కూడా ఉంటుంది. దీనిలో మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే SPS కన్వీనియన్స్ సెట్టింగ్ అనుకో, దీనిలోకి వెళ్ళామనుకోండి, కార్ యానిమేషన్ ఎనబుల్ చేస్తే ట్రాన్స్పరెంట్ వ్యూ కూడా పెట్టామనుకోండి, మొత్తం బాటమ్ వ్యూ కూడా కనిపిస్తుంటుంది. అండ్ అంతేకాదు ఇక్కడ కూడా మనకి కెమెరా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి ఏదైతే షార్క్ ఫిన్ యాంటెన్నా కెమెరా కనిపించేది దాకా అది ఇదనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ వ్యూ అని కనిపిస్తుంది కదా, ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది, బ్యాక్ వ్యూ కనిపిస్తుంది. కొన్ని డిఫాల్ట్ ఉన్నాయి, మనకు నచ్చింది సెట్ చేసుకోవడానికి అయితే లేదు, 2 ఆప్షన్సే ఉన్నాయి. సో ఇలా వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు రికార్డ్ అవుతుంది, ఇది 33 సెకండ్స్ రికార్డ్ అవుతూ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఎంతసేపు రికార్డ్ చేయాలో కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లూప్ డ్యూరేషన్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్ అని కనిపిస్తుంది. ఇక్కడ 3 మినిట్స్ సెట్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా 3 మినిట్స్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. 3 మినిట్స్ తర్వాత ఏమైందంటే ఆల్రెడీ తీసిన వీడియో ఉంటుంది కదా, దాన్ని ఓవర్ రైట్ చేస్తూ ఉంటుంది. దీనిలో మనకి 128 GB మైక్రో SD కార్డు ఉంటుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీకు డాష్ కెమెరా ఉపయోగపడుతుంది. యాక్సిడెంట్లు అయినాయి అలాంటి సిచ్యువేషన్లో లాస్ట్ 3 మినిట్స్ క్లిప్ అయితే మీరు చూడొచ్చు. అండ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, QR కోడ్ ఉంది కదా, సో దీన్ని స్కాన్ చేసేసి ఆ క్లిప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, జూమ్, లాక్, స్నాప్ అని చెప్పేసి. జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు జూమ్ చేయొచ్చు, ఇట్లా ట్యాప్ చేస్తుంటే జూమ్ అవుతుంది. లాక్ అంటే కంప్లీట్ లాక్ అయిపోతుంది. స్నాప్ అంటే స్క్రీన్ షాట్ చేస్తుంది, ఫోటో తీస్తుంది. ఇక్కడ ఇది బ్యాక్ కెమెరా నుంచి వర్క్ అవుతుంది మొత్తం ఇదంతా, ఇది కూడా బాగుంది.
ఇంకా సెంటర్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది ఇక్కడ లోపలికి, అండ్ 45 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, అండ్ ఒకటి టైప్ ఏ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం టెరెన్ మోడ్స్ ఉంటాయి వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ మోడ్స్ అవి. ప్రజెంట్ నార్మల్లో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి వెట్ మోడ్, రఫ్ మోడ్, కస్టమ్ మోడ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఈకో మోడ్ ఉంది, దీని మీద మనం ప్రెస్ చేసాం ఈ బటన్, ఈకో మోడ్కి వెళ్తాం. అండ్ ఇంకొకటి స్పోర్ట్ మోడ్లోకి అయితే వెళ్తాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదే మీరు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ బూస్ట్ బటన్ వస్తుంది ఒకటి, అది దీనిలో మిస్ అవుతుంది. ఇది గేర్ లివర్, ఆటో హోల్డ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్. ఇంకా మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. లోపల 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, ఒక టైప్ ఏ ఒక టైప్ సి పోర్ట్ ఉంది, కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. గ్లోవ్ బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు డీసెంట్ సైజులో అయితే ఉంది. టాప్లో ఇంకో కంపార్ట్మెంట్ ఉంది, స్టోరేజ్ అయితే ఎక్కువ ఉంది గ్లోవ్ బాక్స్కి. డ్రైవర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ అయితే ఏం లేదు, ప్యాసింజర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ విత్ లైట్. అండ్ ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు. మొత్తం ఒకేసారి ఓపెన్ అవుతుంది, చాలా వైడ్ ఓపెన్ అవుతుంది, చాలా ఈ మాత్రం. నిజాట్ లాంటి పర్సనాలిటీస్ కూడా పైకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం ఇది కొత్త టాటా స్టీరింగ్ వీల్, మొత్తం డస్ట్ అంతా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం స్టార్ట్ చేస్తే ఇలిమినేట్ అవుతుంది, ఇలిమినేటెడ్ లోగో, టాటా లోగో ఇది. ఇటు సైడ్ వచ్చేసరికి మనం కాల్ లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, మీడియా కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. రైట్ సైడ్ మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వాటి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు 12.25 ఇంచ్ దాకా ఉంటుంది. అండ్ ఇది కూడా బాగుంది చూడడానికి, క్వాలిటీ అయితే. దీనిలో మనకి రేంజ్ కనిపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో కనిపిస్తుంది, ఆటోమీటర్ రీడింగ్ చూడొచ్చు, 8702 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ టైర్ ప్రెజర్ కూడా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ రైట్ టైర్ కొద్దిగా గాలి తక్కువ ఉంది, క్లియర్ కనిపిస్తుంది మనకి. అండ్ ఇటు రైట్ సైడ్ మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది. బాగుంది, సింపుల్ ఉంది, అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా హారన్ విషయానికి వస్తే బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మనం హైట్, రీచ్ 2 అడ్జస్ట్ చేయొచ్చు అని చూద్దాం. హైట్, రీచ్ 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ ఇది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ పెడల్ షిఫ్టర్స్ వచ్చేసరికి ఈవీ కాబట్టి రీజన్కి ఉపయోగపడతాయి. ఒకసారి మన కార్ని డ్రైవ్ చేసి చూద్దాం, మిగతా విషయాలు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. ఫ్రెండ్ ప్రజెంట్ నేను రఫ్ రోడ్స్ నడుపుతున్నాను. హ్యారియర్ ఈవీ మరి హార్డ్గా అయితే లేదు, సాఫ్ట్ ఉంది, బాగుంది. సస్పెన్షన్ అయితే బాగుంది రఫ్ రోడ్స్లో. కాకపోతే ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. ఆల్ వీల్ డ్రైవ్లో మీకు చాలా బాగుంది. ఆల్ వీల్ డ్రైవ్ మీకు డ్యూయల్ మోటార్తో వస్తుంది, ఇది సింగిల్ మోటరే. డ్యూయల్ మోటార్ వల్ల దాంట్లో మీకు పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ మోడల్లో మీకు పవర్ వచ్చేసరికి దగ్గర 390 bhp పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 504 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో మీకు అంత ఉండదు. ఇది వచ్చేసరికి మీకు పవర్ వచ్చేసరికి 235 bhp పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 315 న్యూటన్ మీటర్ టార్క్. ఆల్ వీల్ డ్రైవ్లో ఉన్న డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే మీకు ఉండదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఆల్ వీల్ డ్రైవ్కి వెళ్ళండి, ఇది టాప్ మోడల్. ఇది కూడా దానికి దీనికి జస్ట్ 1,50,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. తీసుకుంటే ఆల్ వీల్ డ్రైవ్కి వెళ్ళండి, డ్రైవింగ్ బాగానే ఉంటుంది. డ్రైవింగ్ మీకు ఈవీ కార్స్ కాబట్టి మనం కంప్లైంట్ చేయలేం, ఇక ల్యాగ్ అలాంటివి అయితే ఏమి ఉండవు, స్మూత్గానే స్టార్ట్ అవుతాయి. కార్ కొంచెం హెవీ అనిపిస్తుంది, అండ్ బాడీ రోల్ కూడా ఎక్కువ ఉంది, బాడీ రోల్ కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. దీనిలో మనకి అడాస్ లెవెల్ 2 ఉంటుంది, మీకు లైన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అన్నీ ఉంటాయి. సేఫ్టీ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది కార్. ఇది 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. అండ్ దీనిలో మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్, ఈబిడి, అడాస్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఇది లేదు అని చెప్పడానికి లేదు, సేఫ్టీ పరంగా అన్నీ అయితే ఉంటాయి. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న 0 to 100 జస్ట్ 6.3 సెకండ్స్లో వెళ్ళొచ్చు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్లో. ఇది కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది దాంతో కంపేర్ చేస్తే. ఒకసారి మనం లాంచ్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్లో ఉంది ఇది, చూద్దాం 0 to 100 ఎంత టైం తీసుకుంటుందో. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే నాకు ఇంకా ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ టెస్ట్ చేయాలని ఉంది దీనికంటే. దానిలో ఇంకా ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఉన్నాయి. ఇదైతే మీకు పర్లేదు బాగానే ఉంది. మీరు ఒకవేళ బడ్జెట్లో తీసుకున్నా కానీ 65 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకున్నా కానీ సేమ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే ఉంటాయి. ఒకసారి సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, దీనిలో మనకి JBL సౌండ్ సిస్టమ్ అయితే ఉంది. రేంజ్ విషయానికి వస్తే మాత్రం 65 kWh బ్యాటరీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది, 538 కిలోమీటర్స్ అంటున్నారు ARAI. అంతైతే రాదు. ఇది వచ్చేసరికి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 620 కిలోమీటర్స్ వరకు వస్తుంది అంటున్నారు సింగిల్ ఛార్జ్ పెడితే. 75 kWh బ్యాటరీ, 450 వస్తే ఎక్కువ. ఒకసారి అడుగుదాం వాళ్ళకి ఎంత వస్తుందో. ఒకసారి మన కార్ ఓనర్ రమేష్ గారిని కూడా పిలుద్దాం. 8700 కిలోమీటర్స్ దా తిరిగింది కదా, తన ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం ఎలా ఉందో. ఓవరాల్గా ఈ 4 months యూజ్ చేశారు కదా, ఇంకా బెటర్గా ఆయన చెప్పగలరు.
రమేష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ క్వశ్చన్ అది ఆల్ వీల్ డ్రైవ్ మోడల్కి దీనికి 1,50,000 డిఫరెన్స్ ఉంది. ఇదేందుకు తీసుకున్నారు? కొంచెం అంటే టైం 2 months టైం పడుతుందని చెప్పేసి 2 months టైం మీకు అర్జెంట్ కార్ కావాలని తీసుకున్నారు. ఆల్రెడీ నాకు క్రెటా కార్ ఉండే, సో దాన్ని అమ్మేసరికి నాకు ఇబ్బంది అయిపోయింది కార్. ఇదంటే రెడీగా ఉంది మనకు, సో ఇది తీసుకున్నాను. ఈవీ ఎందుకు తీసుకున్నారు? ఇంకో క్వశ్చన్. అక్కడ హ్యారియర్ మనకి డీజిల్ ఉందిగా, అంటే ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ బండ్లు వాడినామండి, అందుకే ఈవీకి. అంటే మీ తిరగడం ఎట్లా ఉంటుంది? రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? రోజు 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వరకు తిరుగుతాను. అంటే నేను సెలెక్షన్ ఏంటంటే మా అబ్బాయి వాడు చూస్ చేసాడు. దీనికి ఇంకోటి ఉంది, XUV9 మహీంద్రా కూడా సేమ్ అదే 30 లక్షల దగ్గరలో వస్తుంది. ఇది ఎందుకు తీసుకున్నారు? దాన్ని చూడలేదు అసలు? అది చూడలేదు. టాటా అంటే కొంచెం నాకు ఫేవరెట్ కంపెనీ. టాటా ఫేవరెట్ కంపెనీ, బ్రాండ్ అనమాట. బ్రాండ్ ఇష్టం కాబట్టి తీసేసుకున్నారు. ఇంకొకటి ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకి మార్క్స్. ఇక్కడ ఫ్రంట్ ఒకటి కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న సొట్టలా పడింది. ఎందుకు? ఎప్పుడు ఏం జరిగింది? అది అంటే మన ప్రైమ్ లేకుండా వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి సడన్ గా కొట్టి జస్ట్ ఇది మొన్న 1 week. బ్యాక్ సైడ్ కూడా అంతేనా? బ్యాక్ అది నీ ఛార్జింగ్ కోసం అని అయితే మన ఇల్లు కొంచెం కంజెస్టెడ్ ఉంది, గేట్ లోపల పెట్టేసరికి స్పీడ్ ఒకటిసారి వెనక్కి వచ్చింది. నెక్స్ట్ డోర్ దాకింది, చిన్నగా లైట్ గా దాకింది, పడింది. ఎలా బిల్డ్ క్వాలిటీ? ఓకే, క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆవిల్ డ్రైవ్ లో ఇంకా మీకు బెటర్ ఉంటుంది టార్క్ దీంతో కంపేర్ చేస్తే. అయితే అప్పుడు మనకు అవైలబుల్ లేదు ఒకటి, అంటే 2-3 months టైం పడుతుంది అని చెప్పేసి అనేసరికి నేను ఇది తీసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ప్రాబ్లమ్స్ అంటే రిమోట్ బ్యాటరీ ఒకటి బ్యాకప్ తొందరగా వీక్ అయిపోతుంది, నా డిటెక్ట్ చేస్తలేదు, అది ప్రాబ్లం ఒకటి. ఇంకేమన్నా సర్వీస్ పరంగా కానీ సర్వీస్ చేయించారు? ఒకటేనా? ఒక ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, సెకండ్ సర్వీసింగ్ 7.5 ఉండేది, ఇంకా చెప్పలేదు. ఇంకా చెప్పారు ఈ వీక్ లో. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సర్వీస్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారా? టాటా ఎవరైనా కస్టమర్స్ సర్వీస్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు, కొద్దిగా మనకైతే ఓకే, డిసప్పాయింటెడ్ ఉంటారు. మీరు ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది. ఇన్ని వేల కిలోమీటర్ తిరిగారు. నార్మల్గా వీళ్ళు చెప్తుంది 620 kilometers వరకు వస్తుంది అన్నారు ఫస్ట్ స్టార్టింగ్. మీకు ఎంత వస్తుంది ఫుల్ ఛార్జ్ పెడితే? 100% ఛార్జ్ పెట్టిన తర్వాత మనకు అలా చూపించేది 620 చూపిస్తుంది. కాకపోతే మనం ఏసీ మన స్పీడ్ బట్టి 500 వరకు అయితే కంపల్సరీ, 450 to 500 కంపల్సరీ వస్తుంది. సో మామూలుగా రెగ్యులర్ రేంజ్ అయితే ఇది 450 to 500 దాకా వస్తుంది. కంపెనీ క్లెయిమ్డ్ ARA వచ్చేసరికి 620 దాకా. అంతవరకు అది ఏ కార్కి రాదు. రేంజ్ బాగానే వస్తుంది, డ్రాప్ అవ్వడం కానీ అట్లా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ 7.2 ఇస్తారు కదా మీకు ఇంట్లో. ఎంత టైం పడుతుంది? 11 గంటలు పడుతుంది, 10-11 గంటలు? లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, DC ఫాస్ట్ ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినాము, అది 8 hours, అంటే మ్యాక్సిమం 8 hours. కాకపోతే మనం డైలీ కంప్లీట్గా డిశ్చార్జ్ కాదు కాబట్టి 50% వరకు ఉంటుంది కదా, 3-4 hours లో మనకు సరిపోతుంది. ఓకే, రోజు పెడతారు ఛార్జింగ్? ఆల్మోస్ట్, అంటే మొబైల్ ఛార్జింగ్ లాగా. చాలా ఫీచర్స్ ఉన్నాయి కార్లో, ADAS ఉన్నాయి, ఆటో పార్కింగ్, ఇవన్నీ ఏమైనా యూజ్ చేస్తారా రియల్ లైఫ్ లో? ఆటో పార్కింగ్ యూజ్ చేసినాం, ఆటో పార్కింగ్ అంటే ఇంటి దగ్గర ట్రై చేసినాము. అండ్ రివర్స్ అసిస్టెంట్ కూడా ఆటో పార్కింగ్ బాగానే పనిచేస్తున్నా, బాగానే పనిచేస్తాం, కుదరడం అట్లాంటిది ఏమి లేదు. ఇది ఓవరాల్గా టాటా హ్యారియర్ ఇవి. కస్టమర్ అయితే హ్యాపీగానే ఉన్నారు తీసుకున్నందుకు కార్ అయితే. అండ్ రేంజ్ కూడా 450 to 500 వస్తుందని చెప్తున్నారు. సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందని చెప్తున్నారు. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది కార్ అని చెప్తున్నారు. మీరు ఎవరైనా టాటా హ్యారియర్ ఏవి యూజ్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరు కొంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దీంతో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకొని చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.